అంటనక్కలు స్వార్థపరులు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు కొండా సురేఖ. అలానే రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు, ఇంకో ఇష్యూ కూడా నడుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీకి చేరింది వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ. ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ ని కలవడానికి మేఘారెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిన్నారెడ్డిపై కంప్లైంట్ చేయనున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై ఇప్పటికే పీసీసీకి కంప్లైంట్ చేశారు మేఘారెడ్డి. చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో అంటకాగుతున్నారంటూ మేఘారెడ్డి ఆరోపిస్తున్నారు. చిన్నారెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది పార్టీ క్రమశిక్షణ కమిటీ. ఈ నెల 22లోగా అంటే రేపటిలోగా వివరణ ఇవ్వాల్సి ఉంది చిన్నారెడ్డి. ఢిల్లీకి చేరింది వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ. ఇప్పుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ ని కలవడానికి మేఘారెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిన్నారెడ్డిపై కంప్లైంట్ చేయబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇప్పటికే పీసీసీకి కంప్లైంట్ చేశారు. క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు పంపించారు చిన్నారెడ్డికి. ఈ నెల 22 అంటే రేపటిలోగానే క్రమశిక్షణ కమిటీకి ఒక వివరణ ఇవ్వాల్సింది చిన్నారెడ్డి. చిన్నారెడ్డి ఎక్కడున్నారు, ఆయన రియాక్షన్ ఏంటి, వివరణ ఏమివ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ పార్టీ లోపల పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. ఇవే హాట్ టాపిక్ గా మారాయి. వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న వాళ్లపై ఉపేక్షించకూడదు అని ఎమ్మెల్యేలు ఈ రోజు మాట్లాడిన సందర్భం మనం చూసాము. పార్టీలో ఎంతకాలంగా పనిచేసినా, ఎంత సీనియర్ అయినా సరే వాళ్లపై చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అసలు చిన్నారెడ్డి ఎక్కడున్నారు? మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చిన్నారెడ్డి వివరణ ఇవ్వాలి రేపటిలోగా నోటీసులకి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి. సో ఆయన ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారు, ఆయన ఎక్కడున్నారు, లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు ఈ వ్యవహారంపై? వాస్తవంగా చిన్నారెడ్డికి నిన్న టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తనకు వాట్సాప్ వేదికగా ఈ నోటీసులు అనేది అందాయి. పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడి నుంచి ఈ నోటీసులు రిసీవ్ చేసుకున్నటువంటి విషయాన్ని అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈ నోటీసుల్లో సమాధానంలో నేను ఖచ్చితంగా పేర్కొంటాననే అంశాన్ని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో ఇటు ఏఐసీసీని, అలాగే పీసీసీని, ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి పదే పదే వాళ్ళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న అంశానికి సంబంధించి దానికి సంబంధించి కూడా అందులోనే ఆ నోటీసుల సమాధానంలోనే పేర్కొంటానే అంశాన్ని అయితే ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ లేదా రేపటిలోగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాధానాన్ని, అంటే వనపర్తి నియోజకవర్గంలో 2023 ఎన్నికల నాటి నుంచి ఏదైతే తాజాగా తాను చేసినటువంటి కామెంట్స్ వరకు అన్ని పరిణామాలను ఉటంకిస్తూ ఆయన సమాధానం ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ వ్యాఖ్యల అనంతరం ఇటు మేఘారెడ్డి స్పందిస్తూ ఆయన కూడా మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పదే పదే మీడియా వేదికగా అటు రాష్ట్ర నాయకత్వానికి, ఇటు ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేయడానికి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలతో చిన్నారెడ్డి అంటకాగుతున్నారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ల ఎన్నికల సందర్భం నుంచి తర్వాత ఇటీవలే వారికి సంబంధించినటువంటి వెంటేసుకొని సెక్రటరియట్లో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి, ఎంఆర్ఓ కార్యాలయాలకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి చెక్కులు ఇప్పిస్తున్నారు, వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు తన వద్ద ఆధారాలతో సహా రుజువు చేస్తారనే అంశాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా పదే పదే ఇటు నాయకత్వాన్ని, ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని, ఏఐసీసీని కూడా కించపరుస్తూ వారిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ను దెబ్బతీస్తున్నారు, వారి ఐక్యతను, స్ట్రెంత్ను కూడా వీక్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి చిన్నారెడ్డి కూడా 2023 ఎన్నికల బీఫామ్ వెనక్కి తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తితోనే ఉన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే ఆ పదవిలో కొనసాగుతున్నారు. ప్రజావాణి ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నారు. ఇటీవలే ఎల్నీలో సంబంధించినటువంటి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఆయనే వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు చిన్నారెడ్డికి అనేక సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చింది, అలాగే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో బీఫామ్ అందకపోవడంతో మళ్ళీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పదవిని కూడా అప్పజెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రధానంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇదే అంశాలను ఇటు రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి. మేఘారెడ్డి ఖర్గే నివాసం దగ్గరికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మరోవైపు అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. వనపర్తి నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఢిల్లీలో పంచాయతీ పెట్టారు మేఘారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.
సీనియర్ నేత చిన్నారెడ్డిపై పార్టీ అధ్యక్షుడికి కంప్లైంట్ చేస్తున్నారు. మేఘారెడ్డితో పాటు పార్టీపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చివన్ రెడ్డి. సో ఖర్గేని కలిసిన తరువాత మేఘారెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. ఓకేనా అందరికి నమస్కారం. మేఘారెడ్డి ఎమ్మెల్యే వనపర్తి తెలంగాణ స్టేట్. సో ఈరోజు నేను మా బృందం అందరూ మా మార్కెట్ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారిని ఇప్పుడే కలిసి మా చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకునే సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేం చేస్తున్నాడు, ఎవరెవరికి చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఆయన వాళ్ళ ఓఎస్డి గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పు ఉంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు మిమ్మల్ని పార్టీని ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటి? నన్ను టార్గెట్ చేయడం అనేది రోజు నడుస్తుంది అక్కడ ఉన్నపడితే అది ఇష్యూ లేదు. అది నేను కాంప్రమైజ్ అవుతున్నా, నేనే ఓపిక కొట్టుకొని పోతున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏఐసిసిని పీసీసీని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అటు డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్నిసార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న మీ పార్టీ నేతలే మీ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. కొండా సురేఖ కుమార్తె కానీ ఇప్పుడు చిన్నారెడ్డి కానీ ఈ పార్టీపై చేస్తున్న విమర్శలు వ్యాఖ్యలు ఎట్లా చెప్తారు? అదే మల్లికార్జున్ ఖార్గే గారికి ఆ స్టేట్లో జరుగుతున్న దాని మీద చెప్పాము. స్పెసిఫిక్గా నేను వనపర్తి గురించి నేను మాట్లాడినా, వేరే జిల్లా గురించి నేను మాట్లాడలేదు. సో అవన్నీ వాళ్ళకి వచ్చినట్టుంది, రిపోర్ట్ వచ్చినట్టుంది, మా ఏఐసిసి పెద్దలకు వచ్చినట్టుంది. సో అది మిగతా వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మా ఇద్దరి మధ్యలో ఏం గెట్టు పంచాయతీ లేదు, ఒడ్డు పంచాయతీ లేదు, ఏం పంచాయతీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 9 సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన్నది, 4 సార్లు గెలుచున్నారు, ఒకసారి మంత్రి అయి ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాడు. ఆయన క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్కి పోయే హోదా కలిగిస్తే కూడా ఆయనకి ఇంకా సంతృప్తి లేకపోతే మేము ఏం చేయలేం. ఎందుకు అన్నాడు, ఏం చేసిండో అలా ఆయనకే చెప్పాలి. దాని మీదే మేము కామెంట్ చేస్తాం. సీనియర్గా మీరు గౌరవం ఇవ్వట్లేదు? 100% మేము సీనియర్గా గౌరవిస్తున్నాం. నేను ఇచ్చిన, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. ఇచ్చినందుకే ఆయనకు బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్లకు పంపించే హోదా ఇచ్చినాం. ఇంకేం కావాలి? టార్గెట్ చేశారు కదా ఆయన, డైరెక్ట్ డబ్బులు అన్నాడు. మరి ఖర్గే ఆ విషయాన్ని చెప్పిరా, డబ్బులు తీసుకున్నాం అట్లానే చెప్పినాం. టోటల్ రిపోర్ట్ ఇచ్చినాము. ఆయన వాయిస్ రికార్డు పెన్ డ్రైవ్ వేసి మా అధిష్టానానికి ఇచ్చున్నాం. ఆల్రెడీ మా పీసీసీ అధ్యక్షులు మహేష్ గారికి ఇచ్చున్నాం. మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురవి గారు కూడా మొత్తం ఇంట్లో డీటెయిల్స్ ఇచ్చేసాం. ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చున్నారు. మా స్టేట్లో క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురవి గారు షోకాజ్ నోటీస్ ఇచ్చి 3 డేస్లో రిప్లై చేయమని చెప్పున్నారు. సో ఏఐసిసి కూడా సీరియస్గా పరిగణించి చర్యలు తీసుకుంటారన్న నమ్మకం నాకు. 9 సార్లు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు మరోసారి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానివల్ల ఏమన్నా ఉరుగుద్దా? నో 9 సార్లు నాట్ షోకాజ్. నేను చెప్పింది 9 సార్లు బీఫామ్ ఇచ్చినాము ఆయన చెప్పినాం, నాట్ షోకాజ్. అది 9 సార్లు బీఫామ్. ఫస్ట్ టైం ఆయనకు బీఫామ్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. బీఆర్ఎస్ తో ఆయన అంటగాగుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ తో ఆయనకున్న అనుబంధం ఏంటి? ఎందుకు బీఆర్ఎస్ ని మీరు జోడిస్తున్నారు? ఆయన మీద బీఆర్ఎస్ ఎందుకు కలుపుతున్నామంటే, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నాకు ఇచ్చున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ వనపర్తిలో నన్ను గెలిపించుకున్నారు. అప్పుడున్న ఆయన నెంబర్ 3, నెంబర్ 4 అని నిరంజన్ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి ఉండే, ఆయన చెప్పుకుంటుండే. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన క్యాడర్ను మొత్తం చిన్నారెడ్డి గారి నెంబర్ పెట్టుకొని సెక్రటరియట్ కావచ్చు, ఇంకా అసెంబ్లీ కావచ్చు, ఇంకా ప్రజాభవన్ కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళ బీఆర్ఎస్లకు అందరికీ దగ్గర పెట్టుకొని పనులు చేసే క్రమంలో ఆ ఫోన్ డేటా కానీ ఈయన పిఏ ఆయన ఇంటికి పోవడం, ఆయన పిఏ ఈయనింటికి పోవడం, అవన్నీ ప్రూఫ్స్తో సహా అవి కూడా మేము ఇచ్చిన రిపోర్ట్లో అది కూడా ఇచ్చాం. నియోజకవర్గంలో వేరే పార్టీ వాళ్ళని కలవడంలో ఏమైనా తప్పు ఉంటుందా? మీరు కలవరా వేరే పార్టీ వాళ్ళు? నేను అందరినీ కలుస్తా, ఆయన కూడా అందరు కలవాలి.
కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు కాంగ్రెస్ కార్యకర్త 40 సంవత్సరాలు ఆయన భుజాల మీద పెట్టుకొని మోసిన 7 ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళకి పనిచేయాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ కేసీ వేణుగోపాల్ గారు కలుస్తున్నాం. ఆ రోజు మాకు ఇష్యూ జరిగే ముందు రోజే మేడం మీనాక్షి గారు కూడా ఢిల్లీ వచ్చి ఉన్నారు. ఆ సిడబ్ల్యూసీ మీటింగ్ ఉందని మీనాక్షి గారిని కలుస్తాం అండ్ కేసీ వేణుగోపాల్ గారు మోస్ట్లీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఉంటుంది. ఇంకా టైం చేయలేదు. చెప్పినా కదా, ఆల్రెడీ చెప్పినా కదా. అక్కడ వాళ్ళ ఓఎస్డీ గారిని పిలిచేసి ఆ రిపోర్టు కేసీ గారికి పంపించి లెటర్ ఇచ్చేసి డీటెయిల్స్ రిపోర్ట్స్ తెప్పామని చెప్పారు. పీసీసీ గారికి మేము ఇచ్చినప్పుడే క్రమశిక్షణ సంఘంకి ఇచ్చున్నారు. ఇద్దరు కలిసి ఆ చిన్నారెడ్డి గారికి ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చున్నారు. మేము పార్టీ నుంచే సస్పెండ్ చేయమని చెప్తున్నాం. పార్టీకి ద్రోహం చేసిండు. ఇన్ని సమ్మాన్ కన్నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఆయనకు 9 సార్లు బీఫామ్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇస్తే ఆ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించిండు కాబట్టి, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కొంతమంది యాక్చువల్ నేను అక్కడ పోవాల్సి ఉండే, ఆ మీటింగ్ కూడా పోవాల్సి ఉండే. మా ఎమ్మెల్యేలు ఆ 20 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం మాట్లాడారో దాన్ని ఏకీభవిస్తున్నారు. సో చెప్తున్నా కదా, మా ఎమ్మెల్యేలు అప్పుడు నేను వాళ్ళు అక్కడ మాట్లాడినా నాకు కరెక్ట్ ఏం మాట్లాడారో తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని ఏకీభవిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది చిన్నారెడ్డికి సంబంధించిన ఫిర్యాదు చేయడం జరిగింది. మేఘారెడ్డి ఇటు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్ని ఇచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి ఇటు అనేక సార్లు బీఫామ్ తీసుకుని ఆయన దాన్ని విస్మరిస్తూ పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటున్నారు. సార్ ఏంటి ఖర్గే గారు ఏం చెప్పారు మీ ఫిర్యాదుకు సంబంధించి? మీ ప్రధాన డిమాండ్ ఏంటి చిన్నారెడ్డి గారి గురించి? చిన్నారెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాలు సీనియర్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయలే. ఆల్మోస్ట్ 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది. అందులో 4 సార్లు గెలిచిండు, 5 సార్లు ఓడిపోయినాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద, మా మీద, కాన్స్టిట్యూన్సీలో మా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి అవన్నీ రిపోర్ట్స్ ఇచ్చి అంతకుముందు ఆయన ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్లతో ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ డీటెయిల్స్గా మా ఏఐసిసి అధ్యక్షుల వారికి ఇచ్చినాం. నిన్న కాక మొన్న హైదరాబాద్లో మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చినాం, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులకు ఇచ్చినాం. ఢిల్లీలో ఈరోజు కేసీ వేణుగోపాల్ గారికి, మీనాక్షి గారు కూడా ఇవ్వడానికి వచ్చినాం.